ఎంత గొప్ప కులంలో ఉన్నా, ఎంత గొప్ప మతంలోనూ ఉన్నా, మతానికి కట్టుబడి ఉన్నా, మనిషిని ప్రేమించినప్పుడు, దేవుడికి లోపడినప్పుడు, దేవుడితో నువ్వు ఉండనప్పుడు నీ కులం ఎవరికి కావాలి, నీ మతం ఎవరికి కావాలి? నువ్వు ఎంత గొప్పవాడు అంటే దేవుడికి ఏంది? దేవుడు అంటాడు నీది ఎంత పెద్ద కులం కాదు, నువ్వు ఎంత గొప్ప వాడిగా కాదు, నీ గొప్పతనము, నీ కులము, నీ మతము నీవే ఉంచుకో. కానీ నా దగ్గర నీకు నాకు చోటు లేనలేదు. ఎందుకంటే బ్రతికినంత కాలం కులం అంటే, బ్రతికినంత కాలము కులము అంటున్నాము, బ్రతికినంత కాలము మతము అంటున్నాము, బ్రతికినంత కాలం గొప్పవాడిని అంటున్నాము. ఎంత గొప్పవాడు అయినప్పుడు, నువ్వు ఎంత గొప్ప కులంలో జీవించినప్పుడు, నువ్వు ఎంత గొప్ప మతంలో ఉన్నప్పుడు, మతానికి కట్టుబడి ఉన్నప్పుడు, మనిషిని ప్రేమించకుంటే, మనిషిని మనిషిగా చూడకుంటే ఖచ్చితంగా దేవుడు కూడా నేను మనిషిగా చూడాడు.